చేసే స్తోమత ధైర్యం ఎవరికి లేదు. దాన్ని గమనించినాడు ఎవరు, ఈ కేసికినాళ్ళు ఈ తెలంగాణ కాలువలు ఇట్లా పోతే రైతులు బాగుపడతారనేటువంటి అభిప్రాయము ఎన్టీ రామారావుకు వచ్చింది. అదే కర్నూలు జిల్లా వెలుగోడు మండలము, ఎల్లగోడు కావచ్చు, అలగనూరు రిజర్వాయర్ కావచ్చు, మళ్ళా బ్రహ్మంగారి మఠం కావచ్చు, గోరగల్లు రిజర్వాయర్ కావచ్చు, అవుగు రిజర్వాయర్ కావచ్చు, ఇటువంటివన్నీ ఆయన కింద నడచకుండానే హెలికాప్టర్ పోయి కూడా ఇటువంటి గమనించినాడు. ఇక్కడ ఈ పల్లెలెల్లా ఒక కేవలం కట్టెలు కొట్టుకొని బతికేటువంటి పల్లెలు ఇవి. రాయలసీమ ప్రాంతము బెట్ట ప్రాంతం, ఏం లేక నిరుత్సాహపడి రైతులు నీ అనుకున్నటువంటి పంటలు ఇది ఎస్ఆర్బీసీ కింద నీళ్లు తో పండినటువంటి పంట. అదే పంట వెనకనే ఉన్నాడు ఈ మన తెలుగుదేశం కార్యకర్త దస్తగిరి గారు. ఆ నీళ్లు కూడా తేవడం కారణం ముఖ్యంగా ఎన్టీ రామారావు గారే, నందమూరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. ఇక్కడ బీడి భూములు కూడా సస్యశ్యామలం అయిపోయినాయి. అదే కదా అండి, అవే. ఇక్కడ ఈ అలగనూరు రిజర్వాయర్ స్థాపించినాక వెలగోడు, గుంతకందాల, అబ్దులాపురం, మోతుకూరు, బోయిరేవుల, దేవలాపురం, నారాయణాపురం, ఈర్నపాడు, ఎంగల్రెడ్డిపేట, కండ్ల కాలువ, సింగారము, ఆళ్లగడ్డ వరకు సస్యశ్యామలుగా రైతులు ఇప్పుడు నేను చెప్పినటువంటి పల్లెలు మొత్తము కేవలం ఉన్నవాళ్ళు తప్ప ప్రతి పేదవాడు కొండకు పోయి కట్టెలు తెచ్చుకొని పక్క ఊళ్ళో అమ్ముకొని బతికేటువంటి జీవనం చేసేటువంటి పేదవాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఆ పల్లెల్లో ఇవాళ రెండు పూట్ల అన్నం తింటున్నారు అంటే ఎవరి పుణ్యం, ఎవరి దీపం? ఎన్టీ రామారావు గారి దీపం. ఏ పార్టీ దీపం? తెలుగుదేశం పార్టీ దీపం. అప్పుడు గ్రామ రెడ్లు అంటుండ్రి, మళ్ళీ వాళ్ళ గ్రామ రెడ్లే అనేటువంటి వాళ్ళు ఒక పేదవాడిని నేనే కర్ణం ఉండాడు, ఒక రెడ్డి ఉండాడు ఈ ఊర్లో. మళ్ళీ చిన్న పల్లెటూరు, మేం పేదవాళ్ళము, ఈ ఊళ్ళో రెడ్డి ఉండాడు, కర్ణం ఉండాడు. ఉంటే ఏం జరిగింది? ఇంటికాడికి పోవాలా, మేము నీళ్లు తీసుకురావాలా, చేనికి పోయి మందు చల్లాలా, కట్టెలు కొట్టాలా, ఏరే ఊరికి పోయి వాళ్ళు చెప్పిన పని చేయాలా. ఇటువంటివి కూడా ఎన్టీ రామారావు గారు గమనించినారు. పేదవాళ్ళని పీక్క తింటుండయి ఎవరు? ఈ కర్ణము రెడ్డి అనేటువంటి వాళ్ళు ఈ పేదవాళ్ళ రక్తం తాగుతున్నారు అనేటువంటి ఉద్దేశము, బానిస బతుకు బతికిస్తున్నారని ఒక ఎన్టీ రామారావు గారికి అభిప్రాయం వచ్చేసింది. అప్పుడు ఏం జరిగింది? వాళ్ళని తీసేసి ఈఆర్ఓగా చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 10వ తరగతి చదువుకొని కూడా రెడ్డి పని ఊళ్ళో గ్రామంలో పెద్దగా పెత్తనం చెలాయిస్తున్నారు. వీళ్ళు చదువుకొని నిరుద్యోగులుగా ఉండిపోయి నిలబడిపోయినారనే అభిప్రాయంతో వీళ్ళని ఈఆర్ఓగా స్థాపించినారు.